వెల్కమ్ టు తెలుగు వన్ హెల్త్. నేను మీ యాంకర్ శరత్. ఇవాళ మనతో పాటు డాక్టర్ ప్రశాంతి గారు ఉన్నారు. మ్యామ్ నమస్తే అండి. నమస్తే. సో చాలామంది థైరాయిడ్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు అండ్ హైపోథైరాయిడ్ గురించి కూడా చాలామంది అసలు ఏంటి ఈ హైపోథైరాయిడ్ అంటే ఏంటి? ఆ కండిషన్ దాన్ని ఎలా వాళ్ళ సిమ్టమ్స్ తెలుసుకోవచ్చు అండ్ మీ దగ్గర ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి? థైరాయిడ్ అనేది ఒక గ్లాండ్ అండి. ఎండోక్రైన్ గ్లాండ్ మన థ్రోట్ ఏరియాలో ఉంటుంది, నెక్ ఏరియాలో. సో, ఇదొక బటర్‌ఫ్లై షేప్‌లో గ్లాండ్ ఉంటుంది. సో, ఎస్పెషల్లీ మన బాడీ మెటబాలిజం మెయింటైన్ చేయడానికి, బాడీ సెల్యులర్ యాక్టివిటీ మెయింటైన్ చేయడానికి థైరాయిడ్ ఇంపార్టెంట్ రోల్ ఉంటుంది. హ్మ్. సో, థైరాయిడ్ కండిషన్‌లో డిఫరెంట్ డిసీజెస్ ఉంటాయండి. ఎస్పెషల్లీ హైపో కండిషన్, హైపర్ కండిషన్. అంటే థైరాయిడ్ తక్కువ హార్మోన్ విడుదల చేయడం, ఎక్కువ హార్మోన్ విడుదల చేయడం. సో, బోత్ హైపో అండ్ హైపర్. దీంతో పాటు గాయిటర్ కండిషన్ అని ఉంటుంది. అంటే థైరాయిడ్ లోపల నాడ్యూల్స్ లాంటివి డెవలప్ అవ్వడము, చిన్న చిన్న సిస్టులు లాంటివి డెవలప్ అవ్వడము. సో, ఇట్లాంటి డిఫరెంట్ కండిషన్స్‌తో వస్తూ ఉంటారు. దీంతో పాటు ఆటో ఇమ్యూన్ డిసీజెస్ కూడా ఉంటాయి థైరాయిడ్ కండిషన్‌లో. హాషిమోటోస్ థైరాయిడైటిస్ అని. సో, దీంట్లో ఏంటంటే యాంటీ టీపీఓస్, థైరాయిడ్‌కి సంబంధించిన యాంటీబాడీస్ ఎలివేట్ అవ్వడము. సో, ఇట్లాంటి డిఫరెంట్ కండిషన్స్‌లో వస్తాయి. సో, ఎస్పెషల్లీ హైపోథైరాయిడ్ కండిషన్ గురించి మాట్లాడుకునేలాగైతే థైరాయిడ్ గ్లాండ్ అనేది మన బాడీకి కావాల్సినంత హార్మోన్ రిలీజ్ చేయకపోతే వి కాల్ ఇట్ యాస్ హైపోథైరాయిడ్. హ్మ్. సో, దీంట్లో ఏంటంటే మనం రిపోర్ట్స్ ప్రకారము థైరాయిడ్‌లో టీఎస్‌హెచ్ వాల్యూస్ అనేది కొంచెం ఎక్కువ ఎలివేట్ అయినట్టు కనపడతాయి. సో, విచ్ ఇండికేట్స్ హైపోథైరాయిడ్ అనమాట. సో, ఈ కండిషన్‌లో ట్రీట్మెంట్ ఎట్లా ఉంటుందంటే నార్మల్‌గా అలోపతిక్ అప్రోచ్‌లో బయట నుంచి హార్మోన్స్ ప్రొవైడ్ చేస్తారు. అంటే మన బాడీలో కావాల్సినంత హార్మోన్ ప్రొడ్యూస్ అవ్వట్లేదు కాబట్టి దాన్ని ఫుల్‌ఫిల్ చేయడానికి బయట నుంచి హార్మోన్ సప్లిమెంట్ ఇస్తూ ఉంటారు. సో, ఇది వాడటం వల్ల డెఫినెట్‌లీ బాడీకి కావాల్సిన నీడ్ ఫుల్‌ఫిల్ అవుతుంది. కాకపోతే చాలామంది పేషెంట్స్ రెగ్యులర్‌గా మెడిసిన్స్ వాడుతున్నా కూడా ఎక్స్‌ట్రీమ్ వీక్‌నెస్ ఉంటుందని, లో ఎనర్జీ లెవెల్స్, లో మూడ్స్ ఉండటము, వెయిట్ గెయిన్ అవ్వటం ఒకటి, లేకపోతే బాడీ గానీ, స్కిన్ గానీ, హెయిర్ గానీ డ్రైనెస్ ఫీల్ అవ్వటము, లేదంటే ఫేషియల్ పఫీనెస్, బాడీ పఫీనెస్, బ్లోటింగ్ ఉన్నట్టు ఫీల్ అవ్వడము. సో, ఇట్లాంటి డిఫరెంట్ సెట్ ఆఫ్ సింప్టమ్స్‌తో వస్తారు. అండ్ జనరల్లీ అంటే హైపోథైరాయిడ్ ట్రీట్ చేసేటప్పుడు అంటే హోమియోపతిక్ మెడిసిన్‌లో వాట్ కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్ అంటే ఎలాంటి ప్రొసీజర్స్ ఉంటాయి? ఏంటి? అంటే జనరల్ అలోపతిక్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ హోమియోపతిక్ కాబట్టి ఇక్కడ ట్రీట్మెంట్ ప్రొసీజర్స్ ఎలా ఉంటాయి? యూజువల్‌గా మనం ఇచ్చే మెడికేషన్‌లో అండి ఫస్ట్ హైపోథైరాయిడ్ కండిషన్ ట్రీట్ చేయాలంటే వి నీడ్ టు అండర్‌స్టాండ్ మల్టిపుల్ యాస్పెక్ట్స్. ఒక పేషెంట్‌ని ట్రీట్ చేయాలి అంటే వాళ్ళ ఎమోషనల్ యాస్పెక్ట్స్ ఏంటి? వాళ్ళ జెనెటికల్ కండిషన్స్ అంటే పేరెంట్స్‌కి ఎవరికైనా ఫ్యామిలీలో హిస్టరీ ఉందా? ఏదైనా థైరాయిడ్ రిలేటెడ్ కంప్లెయింట్స్ ఏదైనా ఉన్నాయా? అదర్‌వైజ్ మన బాడీలో లైఫ్ స్టైల్, ఫిజికల్ యాక్టివిటీ ఎట్లా ఉంటుంది? ఆర్ వాళ్ళ స్లీప్ ప్యాటర్న్స్ జనరల్‌గా ఇట్లా మనం డీటెయిల్‌గా కేస్ తీసుకుంటాము. సో, బేస్డ్ ఆన్ దట్ ఫిజికల్ యాస్పెక్ట్స్ వరకు వచ్చేసరికి ఏంటంటే లైఫ్ స్టైల్ చేంజెస్ ఏదైనా ఉంటే మనం జనరల్‌గా అడ్వైస్ చేస్తాము. అంటే ఏదైనా నేచర్ ఎక్స్‌పోజర్ గానీ, ఎన్విరాన్మెంటల్ ఎక్స్‌పోజర్ ఇవ్వటము. అంటే 5 ఎలిమెంట్స్ అని మాట్లాడతాం జనరల్‌గా మనం. అవును. అంటే థైరాయిడ్ ట్రీట్మెంట్ గురించి ఆల్రెడీ ఇంగ్లీష్ మెడిసిన్స్ వాడుతున్న పేషెంట్స్ ఉంటారండి ఇయర్స్ లాంగ్. అంటే అది రీసెంట్‌గా స్టార్ట్ అయిన కంప్లెయింట్ అనుకోండి. రీసెంట్‌గా లాస్ట్ ఫ్యూ మంత్స్‌లో స్టార్ట్ అయ్యి ఎటువంటి మెడిసిన్స్ మీద వాడకుండా ఉండే పేషెంట్స్‌కి అయితే కంప్లీట్‌లీ దే కెన్ స్టార్ట్ అంటే కంప్లీట్‌లీ రెడీ ఆన్ హోమియోపతి. హ్మ్. అలా కాకుండా కొన్ని ఇయర్స్ నుంచి క్రానిక్‌గా మోర్ దెన్ 10, 15 ఇయర్స్ నుంచో లేకపోతే ఒక 4, 5 ఇయర్స్ పై నుంచి మెడిసిన్స్ వాడుతున్న పేషెంట్స్ ఉంటారు. వాళ్ళు ప్యారలెల్‌గా వాళ్ళు ఉన్న బ్లడ్ రిపోర్ట్స్‌ని బేస్ చేసుకొని రీసెంట్ వాల్యూస్‌ని బట్టి ఇంగ్లీష్ మెడిసిన్స్ కంటిన్యూ చేసుకుంటూ ప్యారలెల్‌గా హోమియోపతి స్టార్ట్ చేసుకోవాల్సి సో, ఉంటుంది. ఆల్రెడీ వాళ్ళు యూజ్ చేస్తున్నప్పటికి వి కెన్ ప్రిస్క్రైబ్ అనమాట. నో యెస్. ప్రాబ్లమ్. యాహ్! అది అండ్ కంటిన్యూ చేయాల్సి ఉంటుంది. అండ్ ట్రీట్మెంట్ ప్రాసెస్ తీసుకునే వాళ్ళకి అంటే చేంజెస్ ఎలా? లైఫ్ స్టైల్ చేంజెస్ అవ్వచ్చు, మోడిఫికేషన్స్ ఏం ఏం చేంజెస్ తీసుకుంటే వాళ్ళు బెస్ట్ అంటారు? యూజువల్‌గా మోడిఫికేషన్ వచ్చేసరికి మనం ప్రతి పేషెంట్‌కి ఎక్స్‌ప్లనేషన్‌లో చెప్పేదేంటి అంటే 5 ఎలిమెంట్స్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తామండి. ఎస్పెషల్లీ సన్ ఎక్స్‌పోజర్ ఉండాలి. మోస్ట్ ఆఫ్ ద టైమ్ మనం ఇండోర్స్‌లోనే ఉంటాం. సన్ ఎక్స్‌పోజర్ తక్కువగా ఉంటుంది. గ్రౌండింగ్ ఒకటి. సో, ఇట్లాంటి వాటి వల్ల మన బాడీలో ఉండే ఎనర్జీ బేసిక్ ఎనర్జీ బ్యాలెన్స్ అనేది వస్తుందండి. సో, దిస్ ఆర్ మోర్ ఇంపార్టెంట్ అలాంగ్ విత్ ప్రాణాయామ. రెగ్యులర్‌గా ప్రాణాయామ చేయటం వల్ల ఒకవేళ స్ట్రెస్ రిలేటెడ్ అనుకోండి. మనం కేస్ తీసుకుంటున్నప్పుడే పేషెంట్‌తో డీటెయిల్డ్‌గా తీసుకుంటాం. అంటే అది ఎమోషనల్ యాస్పెక్ట్స్ వల్ల వస్తుందా? స్ట్రెస్ రిలేటెడ్ వల్ల వస్తుందా? లేదంటే పేషెంట్ ఏదైనా ఎమోషనల్‌గా ఏదైనా ట్రిగ్గర్స్ ఉన్నాయా? లేదంటే ఇంతకుముందు ఏదైనా హెల్త్ కండిషన్స్ వల్ల థైరాయిడైటిస్ కండిషన్ అనుకోండి. ఏదైనా హెల్త్ కండిషన్స్ వల్ల ఏదైనా కంప్లెయింట్ వస్తుందా? సో, బేసిక్‌గా ఇలాంటి డీటెయిల్స్ అన్నీ తీసుకున్న దాని ప్రకారం లైఫ్ స్టైల్ సజెషన్స్ ఉంటాయి. మోస్ట్‌లీ అంటే జెనెటికల్ ఉంటది. ప్లస్ నార్మల్ జెనెటికల్‌గా లేకపోయిన వాళ్ళకి కూడా వస్తుంది గదా! యాహ్! అబ్సల్యూట్‌లీ అండి. అండ్ జనరల్లీ మీకొచ్చే సింప్టమ్స్ చెప్పేటప్పుడు పేషెంట్స్ కావచ్చు వీళ్ళందరూ వాట్ కైండ్ ఆఫ్ సింప్టమ్స్ దే సే అండి? అంటే ఎలాంటి సింప్టమ్స్ చెప్తుంటారు ఎక్కువ? ఇనీషియల్‌గా పేషెంట్స్ వచ్చినప్పుడు చెప్పే కంప్లెయింట్స్ బాడీ హెవీనెస్ అండి. బాడీ మస్కులర్ పెయిన్స్ చెప్తారు. హెడేక్స్‌తో వస్తారు. అంటే ప్రతి పర్సన్‌కి కూడా వాళ్ళ వాళ్ళ బాడీ నేచర్‌ని బట్టి సింప్టమ్స్ మారుతూ ఉంటాయి. హ్మ్. ఫస్ట్ ఇనీషియల్‌గా ఏంటి అంటే ఎటువంటి మనకి కంప్లెయింట్ లేకపోయినా ఇప్పుడు నార్మల్‌గా యాన్యుయల్ చెకప్స్‌లో కంప్లెయింట్ బయటపడుతుంది కొంతమందికి. కొంచెం లైట్‌గా ఎలివేట్ అయింది వాల్యూస్ కనపడుతుంది. ఫిజికల్ సింప్టమ్స్ ఏమి ఉండవు వాళ్ళకి. అవును. సో, స్లైట్ వాల్యూస్ ఓన్లీ రిపోర్ట్స్ ప్రకారం అబ్నార్మాలిటీ ఉంటుంది. కొంతమందికి ఏంటంటే బాగా వాల్యూస్ ఎక్కువ ఉన్నా కూడా అంత మేజర్ సింప్టమ్స్‌తో రారు. టీఎస్‌హెచ్ ఎలివేషన్ ఎక్కువ ఉన్నా కూడా వాళ్ళకి మేజర్ సింప్టమ్స్ ఏమి ఉండవు. కొంతమందికి మినిమల్ ఎలివేషన్ ఉన్నా కూడా కొంచెం సింప్టమ్స్ అంటే బాడీ పఫీగా ఫీల్ అవ్వడము, వెయిట్ గెయిన్ అవ్వడం, సడెన్ వెయిట్ గెయిన్ అవుతున్నట్టు, లో మూడ్స్, కొంచెం ఎనర్జీ లెవెల్ సరిపోయినట్టు అనిపించకపోవడం, వీక్‌నెస్ ఉండటము, మస్కులర్ పెయిన్స్ కానీ, హెడేక్స్ ఉండడం గానీ, హెయిర్ ఫాల్ ఇష్యూస్ ఉండటము, లేదంటే హెయిర్ థిన్నింగ్ అవ్వడము, లేదంటే డ్రైనెస్ ఆఫ్ స్కిన్ అండ్ హెయిర్ ఇట్లాంటి డిఫరెంట్ కంప్లెయింట్స్‌తో వస్తూ ఉంటారు. అండ్ ఏజ్ ఫ్యాక్టర్ ఏంటి మ్యామ్? అంటే జనరల్లీ ఎవరికి హైపోథైరాయిడ్ ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అని అంటారు?
ఎటువంటి ఏజ్ రిలేషన్ ఏం లేదండి. చిన్న పిల్లల్లో వస్తుంది, పెద్దవాళ్ళలో వస్తుంది. ఏజ్‌తో సంబంధం లేదు. యాహ్! సో, ఇప్పుడు మనం హోమియోపతిక్‌లో ప్రాపర్ ట్రీట్మెంట్ ప్రొసీజర్ ఇదంతా కూడా వాళ్ళకంటే సజెస్ట్ చేయాలంటే మీరెలా చెప్తారు? యూజువల్‌గా ఆల్రెడీ అలోపతిక్ మెడిసిన్స్ వాడుతుంటే గనక దాంతో ప్యారలల్‌గా హోమియోపతి స్టార్ట్ చేయొచ్చండి. హ్మ్. మనం ఇచ్చే మెడిసిన్స్ వలన గ్రాడ్యుయల్ ఇంప్రూవ్‌మెంట్ ఉంటుంది. దీనివల్ల ఏమవుతుందంటే అలోపతిక్ మెడిసిన్ వాడుతూ మన మెడిసిన్స్ యూజ్ ఆ! చేయాల్సి ఆ! ఉంటుంది. అంటే ఒకేసారి సడెన్‌గా స్టాప్ చేయకూడదు మెడిసిన్స్ ఎప్పుడు కూడా. అదే కనుక కొత్తగా స్టార్ట్ అయిన కంప్లెయింట్ అనుకోండి, ఓన్లీ హోమియోపతి రిలై అయ్యి మనం కూడా ఇన్వెస్టిగేషన్స్ వన్స్ ఇన్ ఎవ్రీ ఫ్యూ మంత్స్ ఇన్వెస్టిగేషన్ అడ్వైస్ చేస్తాం టు ట్రాక్ ఆన్ లైక్ ఎట్లా ఉంది ఇంప్రూవ్‌మెంట్, ఎట్లా ఉంది వాల్యూస్ ఎంతవరకు బెటర్ అవుతున్నాయి. దాన్ని బేస్ చేసుకొని సజెషన్స్ అండ్ ఉంటాయి. కోర్స్ ఆఫ్ డ్యూరేషన్ ఎలా ఉంటది? అంటే దేన్ని బేస్ చేసుకొని ఉంటది? పేషెంట్ ఇంప్రూవ్‌మెంట్ బట్టి అంతేనా? ఉంటుందండి. ఓకే. యాహ్! దేర్ ఈస్ నో స్పెసిఫిక్ అండి. ఇంత 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 పీరియడ్‌లో తగ్గటం అని ఉండదు. అలోపతిక్ అప్రోచ్‌లో జనరల్‌గా వన్స్ వాళ్ళు ఒకసారి స్టార్ట్ చేస్తే లైఫ్ టైమ్ మెడిసిన్స్ వాడాల్సి అవును. ఉంటుంది. అవును. హోమియోలో అట్లాంటి అవసరం ఉండదు. కాకపోతే ఎంత ఫాస్ట్‌గా రియాక్ట్ అవుతారనేది బాడీ రెస్పాన్స్‌ని బట్టి ఉంటుంది. యాహ్! ఓకే అండి. థాంక్ యూ.